అసెంబ్లీలో కూకొని పిల్లి సాపినకు ఉట్టి షేర్లు తెగాయి అని నవ్వుతాండు. అయితే మేము ఇట్లా రోడ్ల మీద పడితే ఆయనకు నవ్వు వస్తుంది. మరి ఇంద్రమ్మ ప్రభుత్వం ఉన్ననాడు 2 గుంటలు చోటు ఇచ్చి ఇల్లు ఇచ్చింది పేదోనికి. మరి ఇట్టే చేసిందా? పేదోని ఇల్లు కూరగొట్టిచ్చిందా? ఇంద్రమ్మ పేరు పెట్టుకొని పార్టీకి నడిచిర్రు. ఏది పార్టీ ఇల్లు నిలబెట్టిర్రా మీరు? మీ బాత్రూమ్ మందం లేదు, నాది 2 గదులు, నీకు ఇల్లు ఉందని నా ఇల్లు నన్ను పేరు లేకుండా కొట్టేసినావు. మరి నేను ఆడ ఉండాలి ముసలేని పెట్టుకొని? నాకు 3 ఆడపిల్లలు. రేపు వచ్చుతారు, పండుగ అని వస్తారు, పబ్బం అని వస్తారు, తండ్రికే కాలం వస్తుంది, తల్లికే కాలం వస్తుంది, చేయని వస్తుంది, మా అమ్మ ఎడుపు ఆయన వస్తారు. ఏడ ఉండాలి నా పిల్లలు 3? నా కొడుకు గింతంతా ఉంది, నీ బాత్రూమ్ మందం లేదు. ఆ గింతిల్లు నీకుందని రాసినవు. అది ఎకరాలు అది, లేకుంటే 200 గజం అది, 4 గదులు ఇల్లు అది. నువ్వు ఎమారా చూసిండు కళ్ళల్లో ఏం పెట్టుకుండా ఎమారా? నాగో నా మనవరాళ్ళు 2, నా కొడుకు కోడలు అయ్యా. ఆ చిన్న గదులు నా కొడుకు కట్టుకుండు, నా కోడలు కట్టడంతో అని చెప్పిన. నేను సంపాదించలేకపోయినా, నాకు 3 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు పుర్రుళ్ళు, నేను సంపాదించలేదు అయ్యా. నాకు లేకనే నా ముసలేం పెట్టుకొని నా గుట్ట మీద ఉన్నా. 8-9 సంవత్సరాలు నీళ్ళు లేకుంటే కొనుక్కున్నా, కరెంట్ లేకుంటే కొనుక్కున్నాం. సోలార్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుర్రు, శాసనైన వాళ్ళు. నేను ఒక్కదాన్ని 300 తెస్తే 100 రూపాయలు తిని, 200 రూపాయలు తిని 100 రూపాయలు నీళ్ళు కొనుక్కున్నా. నేను అట్లా తిప్పలు పడినా, ముసలేం దాదుకుంటానా, నాకు ఇల్లు లేదు అయ్యా అని చెప్పిన. మరి ఎమారా కళ్ళు లేవా? అట్టెట్ట రాసిండు 2 గదులు ఇల్లు ఉందని. అది ఎన్ని గజాలు? ఆయన కళ్ళు ఉన్నాయిగా. మరి ఎట్టుంటారు ఇంట్లో 6-7 మనుషులు, ఆయన కళ్ళు లేవా? ఆయన అల్ల మెసులుతాడా? ఎమారా కూడా అల్లు ఉంటాడా? నాకు రాలే, ఇల్లు ఉందని రాసిర్రు లిస్టులో. ఇయ్యరాట, కూలగొట్టిండు పో. వాళ్ళ అమ్మ సబ్బు సంపాదించింది, అలాగే సంపాదించింది. అది మాది కాదుగా అధికారం, మాకు లేదుగా. మేము రోడ్ల మీద ఉన్నా ఏం లేదు. మరి రేపైతే మళ్ళీ పేదోడు పోయి ఇండ్లు ఉడవాలి, అంటు రుద్దాలి, బాత్రూములు కడగాలి. అప్పుడు అవసరం పేదోడు. మాకేం న్యాయం చేయలే, ఎవరికి చేయలే, ఎవరికి న్యాయం చేయలే. వాళ్ళ తరపుల ఎమరా తరపులకు, మరి తుమ్మల నాగేశ్వరరావు తరపులకు, బట్టి తరపులకు, శ్రీనివాసరావు తరపులకు మనిషి 50 మంది కాళ్ళకే ఇచ్చుకుండు. మా వాళ్ళకు బజారుకు ఒక 4-3 ఇచ్చిండు కూలగొట్టి. మా 100 గజం తీసుకొని 75 గజాలు ఇచ్చిండు. అలాగే అయితే మరి మాది సరే, నువ్వు 75 గజాలు ఇచ్చినావు. 75 గజాలు ఇచ్చి 300 మందికి బళ్ళు కడతా. బడి పక్కనే 2 బళ్ళు ఉన్నాయి. నువ్వు కట్టి అవసరం ఏంది? మా చోటు తీసుకొని, నీకు చోటు లేదా? బంజర భూమి ఏడ లేదా? అక్కడ గట్టు. పార్క్ పక్కనే ఉంది, 500-600 ఎకరం ఉంది పక్కనే పార్కు. మరి మా ఆడ పార్క్ కట్టేదేంది? ఏ మానవరు కొట్టి మమ్మల్ని బజార్లో పంటేసి, మమ్మల్ని రోడ్ల వేసి, మాది తీసుకొని నువ్వు పార్క్ కడతావా? నీ దాంట్లో లేదా? నీకుందిగా, కట్టు. 4 ఎకరాలు కట్టు పార్కు. నీకే వస్తాయిగా డబ్బులు పార్క్ కడితే, మాకు రావుగా. మరి మానవటి కాదు పార్కు నువ్వు కట్టేదేంది? మమ్మల్ని బజార్లో వేసేది ఏంది? మా 100 గజం మాకు కావాలి. ఇప్పుడు జాలు ఉన్నోళ్ళు మా వాళ్ళు మాకు రావాలి, న్యాయం జరుగుద్ది. అప్పుడు ఎవరు దొంగ అయింది, ఎవరు తిన్నది అప్పుడు దొరుకుద్ది. మాకు వాళ్ళే కావాలి, మాకు అది రావాలి. నా పేరు కోమరమ్మ. నాకు 60 ఉంటాయి. 60 ఉంటాయి. అమ్మ వయసు ఉన్నది, అమ్మను చూసుకుందామని కూడా అనిపించుడు కాదు. నా కొడుకు ఫోన్ చేసిన, వీళ్ళు 5ంటికే వచ్చిర్రు. వచ్చి ముత్యాల మని ఉందాడ, ఆడికి వచ్చి మైకులో చెప్తాడు సమానం చదువుకొని ఇల్లు కూలుతాయి అని. ఇది ఎక్కడ పాపం చెప్పకుండా వచ్చిండని దబ్బా మేము ఆడ మన సుల్తాను కాలేజ్ దగ్గర ఉంటాం. ఆ చివరకు ఆ నుంచి ఒక 5-6 ఆడవాళ్ళం ఉరికి వచ్చినాం. వచ్చినా ఊరి మీద పడుతూనే ఉన్నారు. బజార్కో 500 మంది పోలీసులు పడతంటే జేసీబీలు అన్ని పడుతూనే ఉన్నాయి. అయ్యా దండం పెడతాం అయ్యా, ముసలోళ్ళు ముడిగోళ్ళ ఉన్నాం అయ్యా, పిల్ల తల్లుండ్రు, 2-3 గంటలన్నా గౌడు ఈరయ్యా, ఆగురయ్యా, అన్ని చదువుకుంటామన్నా ఆగలే. బజార్కు ఒక 500 మంది పడ్డారు. బజార్కు ఒక 4 జేసీబీలు పడ్డాయి. పడంగానే ఉరికితే మాకేం చేతన అయితే గ్యాస్ బండ లేపుతున్నా, టీవీ లేపుతున్నా. ముసలయ్య కాళ్ళు కదలనోడు, అస్సలు కదలయి వికలాంగులు. ఆయన టీవీ చూసుకుంటాడు, నేను పనికి పోతే ఒక్కడు ఉంటాడని టీవీ తెచ్చుకున్నా 10,000 పెట్టి. ఏం లేపుతాను నేను? ఆ గుడికి ఇప్పాలి. ఇవన్నీ నీ నా శాతం అయితే అని నా కొడుకు ఫోన్ చేసిన.
నీకు తగ్గ ఫోన్ తీసుకొని చేస్తే ఆట వేసుకొని వస్తే ఈనాడు ఆఫీస్ కాడ ఆపిరు నా కొడుకుని రాకుంటాడు. మా అయ్య పెద్ద మనిషి, మా అమ్మ పెద్ద మనిషి, సమానం కూలిపోయిద్దని నన్ను బోని అని నా కొడుకు బతిలాడితే గల్ల బట్టి ఆటల నుంచి గుంజిండు పోలీసు ఆయన. గల్ల బట్టి గుంజి ఆడికిరా నువ్వు పోయేది అని అంటే పిల్లగాడు ఇట్లా ఫోన్ ఈడే తీసిండట. ఏందిరా ఈడే తీస్తామని కొట్టు వచ్చిండట. నన్ను కొట్టు చూస్తా నీ సంగతి ఏందో, నన్ను ఏం తప్పు చేస్తే కొడతావు నువ్వు, నా ముసలోళ్ళు ఆడ గడగడ ఉనుకుతారంటే రానియలే అసలు కూడా. ఆన్ని ఆట వదిలిపెట్టి 3 లక్షల రూపాయల ఆట ఆడ వదిలిపెట్టి మళ్ళీ అది మందిది కిరాయికి వేసుకొని వచ్చిండు. ఆడ వదిలిపెట్టి షట్టల్లో పడి నా కొడుకు కోడలు కంప కట్టి అనుకుంటూ వచ్చారు. 11 దాకా రానియలే. అడి తిరిగి ఇడి తిరిగి అట్లా నడిచి వచ్చారు. చుట్టూ తిరిగి సుల్తాన్ కాలేజీ నుంచి తిరిగి వచ్చారు నా కొడుకు కోడలు. వచ్చాక మేము గడ వణుక్కుంటాం. దిగసంటలు వచ్చినాయి. నేను ఏడుతున్నా ముసలి నిలబడి వణుకుతుంటే అదే పోలీసు బిడ్డ ఏం చేసింది, కుర్జీ తెచ్చి కూకబెట్టి వాళ్ళకి ఇచ్చిన మంచిల బాడి తెచ్చి ముసలి దాపి, తాత ఏం కాదు మున్సిపాలిటీ వాళ్ళు పిలుస్తారు, నీ సమానం తీస్తారు కూకో, అగో ఏసైనా అడుగుపో అమ్మమ్మ రమ్మను పిల్లగాన్ని ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చి అని అంటే ఏసఐ కాడికి పోతే మేము మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు మీ సమానం తీస్తారులే అన్నాడు. ఆరే అన్నే ఉండు. నా ఇంటి ముందర పెద్ద యాప చెట్టు, దాని చుట్టూ కూకుర్రు. అందరినీ దండం పెట్టా, అయ్యా నా కొడుకుని రానిరు అయ్యా, రేకులన్న బీక్కుంటాం అయ్యా, ఎన్నన్న వేసుకుంటాం అయ్యా అని బతిలాడితే రానియలే. నా కొడుకు చుట్టూ తిరిగి 11ంటికి చేరిండు బోనీరు లేకుండా. వచ్చి పైపక్క ఒక్క 4-5 రేకులు బీక్తారక కొలగొట్టారు. అన్నెల్ల పోయి ఇప్పుడా ఏం కిరాయికి తీసుకుని ఉంటాను ఒక గది. ఉన్న రోజులు అక్కడ ఉన్నాం రోడ్డు మీద. ఆంచికేది మీరుగా ఆంచికేదినాక పోయి ఒక గది కిరాయి తీసుకున్నాం. మరి గింత గదులు అల్లేడ మెసరం ముసలి ఎక్కలేడు దిగలేడు. మరి ఆ గొట్ల ఒక గది కిరాయి తీసుకుని అల్ల సమానం వేసుకొని రోజు తిరుగుడే. రోజు కోడలు ఇక గట్టి ఉంది. ఏం చేస్తాం అయ్యా పెద్ద మనుషులము. ఇగో మాట్లాడతాను దిగసేమటలు. ఇప్పుడు 15 రోజులు సంచి పోలేదు, నీళ్ళలో నీళ్ళు లేవు. ఈ ఎండలో మేము అగ్గి గక్కుకుంటే తిరుగుతున్నాం. ఏ దేవునికి చుట్టుముడుతుందో. ఇవాళ లాస్ట్కి వచ్చాక నీకు ఇల్లు ఉంది లేదు ఇల్లు అంటుండు. మరి కూలిపోయింది ఏంది? నేను 8-9 సంవత్సరాలు ఉన్నది. మరి ఏడబోవాలి ఇప్పుడు మేము? కోడలు రానిస్తుందా? 4 లక్షలు అమ్మగారు ఇస్తే కట్టుకుంది. రానిస్తుందా కోడలు? నీ బిడ్డలకు నీకు నీ పిల్లలు వచ్చినా నేను పెట్టనానదా? నా గిద్దడు గట్టుకొనుకున్నా నా పిల్లలు నా కాడ తినిపోతారు. ఆడపిల్లలు తల్లి ఉందని వచ్చి కోడలు దాన్ని కుడ మీద ముద్దు తీస్తారా? అగోట చేస్తాండు. మరి ఎంఆర్ఓ వచ్చినప్పుడు కూడా చెప్పిన, అయ్యా నా కొడుకు 2 ఆడపిల్లలే, నాకు 3 ఆడపిల్లలు, నాకు లేదయ్యా కొడుకు కట్టుకుండు, నేను పోయి ఉంటనే ఉంది నీకు, నేను అగో కిరాయికి తీసుకున్నా. అలా సమానం వేసింది కూడా చూపెట్టా, కిరాయికి తీసుకున్న ఇల్లు కూడా అని కండ్లు కాని రాలేదా? అట్లా చేసిండ్రు మమ్మల. మరి ఈ ఆడ యాత్ర మమ్మల. మాది భూమి అయితే మాకు కావాలి. ఇక నెల అయినా పోరాడతాం మేము. నీళ్ళు లేకుంటే ఇంకా నెల అయినా పోరాడతాం మేము. సిద్ధమే మేము. కాకుంటే లాస్ట్కు ఇక గుట్ట మీద చంపి మా గొర్రెల గడ్డ కన్నీయమను. కానీ మేము పోము అంతే. ఇక పొయ్యి గుడిసాయిని వేసుకుంటాం ఉన్న భూమి మీద. గుడిసె వేసుకుంటే చంపుతాడా? చంపినా మాకు గొర్రెల గడ్డ కన్నా ఇది అంతే. మరి ఏరే భూమిలో పెట్టకుండా మమ్మల్ని అల్లనే పెట్టాలి. అట్లా నన్న తెగించుతాం కానీ మేము పోము. వదిలిపెట్టి అయితే పోము చెప్తానగా.